నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, అంటే ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని హత్య చేయించడానికి ప్లాన్ చేసింది అని వార్త. సో అసలు అంటే ఎందుకు ప్లాన్ చేయించింది, ఏం జరిగింది, అసలు ఏదైనా ప్రమాదం జరిగిందా లేదో అని, అంటే తప్పించుకున్నాడా అబ్బాయి? ఈ మధ్య కాలంలో కాబోయే భర్తని కాబోయే భార్య చంపేయడం అనేది మనం చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ మేలో హనీమూన్ కిల్లింగ్ గా దాన్ని చెప్తారు. మేఘాలయలో సోనం రఘువంశీ అనే అమ్మాయి వాళ్ళ కాబోయే భర్త రాజు రఘువంశిని, కాబోయే భర్త కాదు, భర్త అయినాకనే హనీమూన్ కి వెళ్ళారు వాళ్ళు. హనీమూన్ టైంలోనే అమ్మాయి తన ప్రియుడు ద్వారా రౌడీలను పెట్టి అతన్ని చంపించేసింది మేఘాలయలో. అది అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైంది, చివరికి అరెస్ట్ చేశారు. సో అలాగా ఆ మధ్య ఇక్కడ కూడా తెలంగాణలో ఒక పెళ్లి ఫిక్స్ అయింది. వాళ్ళిద్దరూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. ఒకరోజు ఆ అమ్మాయి అబ్బాయికి ఫోన్ చేసి గోముగా సరదాగా మాట్లాడుతూ, నువ్వు ఇంట్లో సిగ్నల్ సరిగా రాలేదు, నువ్వు బయటికి రా అని చెప్పింది. ఆ అబ్బాయి ఆ ఆనందంలో మాట్లాడుతూ బయటకు రాగానే అక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళు కత్తితో పొడిచి వెళ్ళిపోయారు. అబ్బాయి చనిపోయాడు. సో ఇలాగా అంటే పెళ్లి చేసుకోబోయే భర్తను లేదా పెళ్లి చేసుకున్నాక కూడా భర్తను చంపేయడం. ఆ మధ్య కూడా కర్నూలు జిల్లాలో కూడా అలాంటి పెళ్లి చేసుకున్నాక ఒక భర్తను చంపేశారు. బ్యాంక్ ఎంప్లాయీ అమ్మాయి కలిసి ఒకరిని కావాలని పెళ్లి చేసుకొని వాడిని చంపేసి వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేద్దామని ఒక స్కీమ్ వేశారు. అలాగా ముందే అమ్మాయిలు పెళ్లి ముందు కానీ లేకపోతే పెళ్లి చేసుకున్నాక కానీ చంపేయడం అనేది ఈ మధ్యకాలంలో కనబడుతున్నాయి. ఇప్పుడు ఇది కూడా అలాంటి సంఘటన. ఇది కర్ణాటకలో కొల్లెగాల అనే ఒక స్మాల్ టౌన్ ఉంది, చామరాజనగర్ జిల్లాలో. అక్కడ జరిగింది 29వ తేదీ, జనవరి 29వ తేదీ జరిగింది. అక్కడ కొల్లిగాలలో వధువు పేరు నయన, ఆ అబ్బాయి పేరు రవీష్. ఈ వెంకటేశ్వర కళ్యాణ మండపం అని ఉంది. అక్కడ 29వ తేదీ దాని ఏమంటారు రిసెప్షన్, మార్నింగ్ పెళ్లి, తెల్లారితో పెళ్లి. మామూలుగానే అట్లాగే ఉంటాయి ఎక్కువగా. నైట్ రిసెప్షన్, ఫుడ్ అది పెడతారు, అర్లీ మార్నింగ్ పెళ్లి ఉంటుంది. ఇది కూడా అలాంటిది అనమాట. సో ఈ అబ్బాయి కార్ వేసుకొని సత్రానికి అక్కడ చౌల్ట్రీకి బయలుదేరాడు. 6:45కి మంచిగా మేకప్ అదంతా వేసుకొని హ్యాపీగా పెళ్లికొడుకు గెటప్ లో బయలుదేరిన కొంత దూరం వెళ్ళగానే అక్కడ ఎంఎస్జి కాలేజీ రోడ్డు అని ఉంటది. ఆ ఎంఎస్జి కాలేజీ రోడ్డు వెనక నుంచి వేగంగా ఒక కారు వెంటాడుతూ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ కార్ డ్రైవర్ సార్ ఎవరు వేగంగా వస్తున్నారని, సరే వాళ్ళకి దారి ఇచ్చేయని అబ్బాయి చెప్పాడు. దారి వదిలారు. దారి వదలగానే అది వేగంగా వచ్చి వీళ్ళకి అడ్డంగా కారు పెట్టింది. ఇమీడియట్ గా దాంట్లోంచి 4 దిగారు. దిగి వచ్చి డ్రైవర్ ని లాగి పక్కన పడేసి ఈ కారులో ఈ అబ్బాయిని కత్తులతో పొడిచారు. సినిమాటిక్ గా ఉంది. పొడిచి నువ్వు వెళ్లాల్సింది పెళ్లి మండపానికి కాదురా, శ్మశానానికి అని ఒకరు. ఇంకొకడేమో నువ్వు కానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాండి నిన్ను ప్రాణాలతో బతకనేమని ఇంకొకడు. అలాగా ఈ భుజం దగ్గర పొడిచేసి వెళ్ళిపోయారు. ఈ అబ్బాయికి బ్లడ్ బాగా వెళ్ళిపోయింది. దాంట్లో ఈ లోపల డ్రైవర్ కేకలేస్తే చుట్టుపక్కల వచ్చి ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇది అక్కడ తెలిసింది పెళ్లి కూతురు వాళ్ళ దగ్గర అంత సత్రంలో. దాంతో పెళ్లి కూతురు వచ్చి బోరున హాస్పిటల్లో ఏడుస్తూ లేదు, ఇది చెప్పారు ఎవరు అంటే నిన్ను పెళ్లి చేసుకోవద్దనే ఎవరు పొడిచారంటే, లేదు నువ్వే నన్ను పెళ్లి చేసుకుని ఏడుస్తుంది. ఈ లోపల పోలీసులకి ఫోన్లు చేశారు. పోలీసులు వచ్చారు హాస్పిటల్కి. ఆ అబ్బాయి దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. ఆ టైంలో పోలీసులు పెళ్లి కూతురు గెటప్ లో ఉంది కదా, ఈ అమ్మాయి ఏడ్చేది ఇవంతా గమనించారు పోలీసులు. వాళ్ళకి డౌట్ వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఈ అమ్మాయి ఫోన్లు అవన్నీ తీసుకున్నారు. ఫోన్లలో అమ్మాయి అటాక్ అయినా కూడా అబ్బాయితో మాట్లాడింది. ఆ అబ్బాయితో మాట్లాడింది ఈ ఫోన్ లో నుంచి మాట్లాడలే, వీళ్ళ ఫ్రెండ్ ఫోన్ లో నుంచి మాట్లాడింది. సో ఈ ఫ్రెండ్స్ ని విచారించినప్పుడు నా ఫోన్ తీసుకుని ఎవరితో మాట్లాడింది అనేది ఒక ఫ్రెండ్ చెప్పింది. ఆ అమ్మాయి ఫోన్ తీసుకుంటే ఆ నెంబర్ ఎవరిదని చూస్తే దర్శన్ అనే ఒక వ్యక్తిది. ఆ దర్శన్ మెసేజ్లు అవన్నీ కూడా ఈ అమ్మాయి ఫోన్ లో ఉన్నాయి, పెళ్లి కూతురు ఫోన్ లో ఇంతకు ముందు మెసేజ్లు అవన్నీ ఉన్నాయి. దాంతో అర్థమైందంటే ఈ అమ్మాయి దర్శన్ కలిసి ఇతని మీద అటాక్ చేశారనేది పోలీసులకు అర్థమైంది. సో విషయం ఏమంటే ఈ అమ్మాయి నయన అనే అమ్మాయి ఈ కొల్లెగాలలో హొస
అనగల్లి లేఅవుట్ అని అక్కడ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉంటారు. ఆమె చదువుకున్న అమ్మాయి బెంగళూరులో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో జాబ్ చేస్తుంది. అక్కడ దర్శన్ అనే కుర్రాడు ఆమెకు పరిచయం అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య లవ్ ఏర్పడింది. 2 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఈ అమ్మాయి కూడా ఇంట్లో చెప్పింది, కానీ వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా అరేంజ్డ్ మ్యారేజ్ రవీష్ అని సేమ్ జిల్లాలో పల్లెటూరి అబ్బాయిది కొన్నిగల్ అని ఈ అబ్బాయితో ఫిక్స్ చేశారు. ఈ అబ్బాయి కూడా మంచి సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీ. కానీ ఈ అమ్మాయి ఏంటంటే ఆ అబ్బాయికి ఆ దర్శన్కి ఈ అమ్మాయికి మధ్య ఒక విడదీరాని అనుబంధం ఉంది. అంటే పేరెంట్స్ బలవంతంగా ఒప్పించేశారు కాబట్టి పేరెంట్స్ ఒప్పించారు కాబట్టి ఇంక వేరే లేకుండా ఆ అబ్బాయి ఒప్పుకోవట్లేదు. నిన్ను చంపేస్తా లేకపోతే నేను చనిపోతాను ఈ అమ్మాయిని బెదిరిస్తున్నాడు. మామూలుగా దీన్ని టిల్టెడ్ లవ్ స్టోరీలు అంటారు. టిల్టెడ్ లవ్ స్టోరీలు ఏమవుతుందంటే ఒకరిని ఒకరు వదిలింటారు, చనిపోవడానికో చంపడానికి సిద్ధమైపోతారు. సో అట్లాంటి పరిస్థితులు ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే సలహా, నువ్వు వాడిని ఈ పెళ్లి నువ్వు ఎలాగన్నా ఆపు, వాడిని అటాక్ చెయ్యి, వాడిని బెదిరించు అని చెప్పింది. సో నువ్వే చేస్తే నేను ఆపుతాను. సో వీడు ఆపడానికి కోసం టైం సరిపోలే, వీడికి పెళ్లి త్వరగా ఫిక్స్ చేశారు. సో పెళ్లి ముందు రోజు పెట్టుకున్నాడు అతను ముహూర్తం ఇతని మీద అటాక్ చేయడానికి. మార్నింగ్ ముహూర్తం అయితే ఇతను ఈ ముహూర్తం పెట్టాడు. సో పెట్టి బెంగళూరు నుంచి రౌడీ బ్యాచ్ ని తీసుకొచ్చాడు. అందులో 17 ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు. సో ఒక మొత్తం 4 వచ్చారు. సో డ్రైవర్ కాకుండా వాళ్ళ కారు తీసుకొని వచ్చి ఈ విడిది ఇంటి దగ్గర వీళ్ళు పెళ్లి కూతురు చెప్తుంది విడిదిల్లు ఎక్కడ ఏంటనేది అంతా లొకేట్ చేసి అంతా ఇచ్చింది, అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో అతను వచ్చాడు. సో ఇది చేసి వాళ్ళు పారిపోతూ మండ్యా దగ్గర బెంగళూరుకి వెళ్తున్నారు. అక్కడ వెళ్తూ మండ్యా దగ్గర వాళ్ళ కారు యాక్సిడెంట్ అయింది. ఎవరినో గుద్ది ఆగకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ కారు యాక్సిడెంట్ గురైన వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఆ కార్ ని ట్రేస్ చేయడానికి ఎదుగుతున్నారు. ఈ లోపల ఇక్కడ వీళ్ళు కూడా అంటే కోఆర్డినేట్ చేసుకున్నారు. సో కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళు కూడా ఎత్తికారు. సో మొత్తానికి ఆ దర్శన్ అయితే పట్టుకున్నారు. 17 ఏళ్ల కుర్రాడు కూడా దొరికాడు. ఇంక ఇద్దరు గోకుల్ అని మిథున్ అని వాళ్ళిద్దరు దొరకలేదు. ఇంకా వాళ్ళిద్దరిని కూడా పట్టుకుంటామని చెప్తున్నారు. సో పోలీసులు కూడా ఒక పెద్ద బృందంగా ఏర్పడి ఈ సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ లొకేషన్ అవన్నీ చూసుకుంటూ ట్రేస్ చేస్తా బెంగళూరు వెళ్లే ముందే వాళ్ళని పట్టుకోగలిగారు. అయితే ఆ లోపల వాళ్ళకి డౌట్లు వచ్చి వాళ్ళు కూడా పారిపోయారు. అక్కడ పోలీసులు వెహికల్ ఆపడం, 2-3 చోట్ల వెహికల్ ఆపితే వీళ్ళు దాటి వెళ్ళిపోవడం అలాగంతా జరిగాయి అనమాట. సో అలాగా ఇప్పుడు పట్టుకున్నారు. సో ఈ అమ్మాయిని అడిగారు, అసలు ఎందుకు ఈ అబ్బాయిని చంపించడానికి ట్రై చేసావు అది ఇది అన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, ఈ స్టోరీ చెప్పింది. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు మా ప్రేమని, మాకు ఏం చేయాలో తెలియలేదు. అతనేమో నా లవర్ దర్శన్ నన్ను చంపేస్తాను లేదు తను చచ్చిపోతాను అంటున్నాడు. ఈ రెండు కాదు, ఇతని మీద అటాక్ చేస్తే ఇతను భయపడి నన్ను పెళ్లి చేసుకోవడం మానేస్తాడు కాబట్టి సో ఇదే మధ్యలో వచ్చిన వాళ్ళు బక్రాలు అవుతున్నారు. లేచిపోయి వెళ్ళిపోయినా పర్వాలేదు, అసలు ఇల్లు వదిలేసి. అదే వీళ్ళు ధైర్యం చేయలేక ఈ అమ్మాయి ఏంటంటే ధైర్యం చేయలేదు. ఎందుకంటే పేరెంట్స్ చాలా సార్లు ఏమవుతుందంటే ఆస్తులు ఉంటాయి. ఇప్పుడు ఆమె మనకి సోనం రఘువంశీ ఇది కూడా అంతే, వాళ్ళ పెద్ద కంపెనీ ఉంది, డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఫ్యామిలీని కాదనుకొని ఇంతకుముందు జనరేషన్ లాగా ఇప్పుడు జనరేషన్ ఇంతకుముందు జనరేషన్ అంటే నీ ఆస్తి నాకొద్దు, నాకు ప్రేమే ఆస్తి అవసరం లేదని. ఇప్పుడు ఒట్టి ప్రేమతో ఏమి కడుపు నిండదు, మన లగ్జరీస్ కావాలి, కారు కావాలి, మంచి బంగ్లాగా ఇల్లు కావాలి, సెల్ ఫోన్ ఐఫోన్ కావాలి, ఇవన్నిటికి ప్రేమ ఎక్కడ ఇస్తుంది, ఇవ్వలేదు కదా. సో అందువల్ల వీళ్ళు తెలివిగా ఆలోచిస్తున్నారు, అది తెలివి అప్డేటెడ్. సో చేసి క్రైమ్ లోకి వెళ్ళిపోతున్నారు. అలాగే పెళ్లి కూతురే పెళ్లి కొడుకుని చంపించడం కాదు వీళ్ళ ఉద్దేశం, కొంచెం మిస్ అయ్యి చనిపోయిండే కత్తులు 4 వీళ్ళు అటాక్ చేస్తారు కదా, అందులో తాగేసి ఉన్నారు వీళ్ళు. ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే చనిపోయినా పర్లేదనే ఉద్దేశంతోనే ఫిక్స్ అయ్యారు. లక్కీగా అతను బతికాడు. ఇప్పుడైతే అతని కండిషన్ అయితే స్టేబుల్ గా ఉంది. అక్కడ కొల్లిగాల దీంట్లో హాస్పిటల్లో ఉన్నాడు. సో పోలీసులు అయితే ఇంకా దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ అటెంప్ట్ మర్డర్ కింద కదా సార్, అటెంప్ట్ మర్డర్ అంటే ఆల్రెడీ 307 ఐపీసీ కింద ఎన్నాళ్ళు పట్టే ఛాన్స్ ఉంటుంది సార్ వీళ్ళకి? జైలు శిక్ష మామూలుగా అయితే లైఫ్ కూడా పడచ్చు, కానీ వీళ్ళకి మాక్సిమం ఒక 10 years పడితే ఎక్కువ. సో ఈఎంఐ కింగ్ పిన్ అంటే క్వీన్ అనొచ్చు, ఈఎంఐ చేయించింది. కాకపోతే ఇవన్నీ ప్రూవ్ అయ్యి చేయాలి, లోపల వీళ్ళు కాంప్రమైజ్ అవుతారేమో తెలియదు, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అందుకనే హత్యలు ఇవన్నీ ఎందుకు ఇంత ఇది జరుగుతుందంటే మనకి
కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉంది, అవును. శిక్షలు పడేది తక్కువ. ఉమ్, సో మర్డర్లు ఫర్ ఎగ్జాంపుల్ 2022లో 28,000 మర్డర్లు జరిగితే శిక్షలు పడింది 800 మందికి కూడా పడలేదు. సో కాబట్టి సింపుల్ అయిపోయింది అందరికి. ఈజీగా మనం తప్పించుకోవచ్చు, డబ్బులు కొంత ఖర్చు పెట్టుకోవాలి అనేది తప్ప ఇంకేం లేదు. అవును. సో ఇక్కడ క్లియర్ గా ఏంటంటే అమ్మాయిల్ని మనం నిందించడం కాకుండా పేరెంట్స్ కూడా, ఇప్పుడు ఈ అమ్మాయి చదువుకునింది, జాబ్ చేస్తుంది, అమ్మాయి లవ్ చేసింది, కొంచెం యాక్సెప్టెన్సీ యాక్సెప్టెన్సీ లేక ఫోర్స్ గా నువ్వు చేయడం వల్ల వాళ్ళు ఏం చేయాలో తెలియక అవును. క్రైమ్ లేక వదిలిపోతున్నారు. సో పేరెంట్స్ కూడా మారాలి. అవును, అది ఇష్టంగా కూడా చేసిన అవతల వ్యక్తితో వీళ్ళు మూవ్ అవ్వలేరు, మూవ్ అవ్వలేరు, జరగదు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం కదా, వికారాబాద్ లో ఒక అమ్మాయి నర్సు వాళ్ళ అమ్మ నాన్నకి మత్తు ఇంజక్షన్ ఇచ్చేసి చంపేసింది కదా. అది కూడా ఇంతే, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఈ అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోయేసరికి అమ్మాయికి ఏం తెలియక చంపేసింది. కాబట్టి ఆలోచించుకోవాలి, వాళ్ళ లైఫ్ వాళ్ళకు విడిచిపెట్టడం బెటర్. అది పేరెంట్స్, ఎందుకంటే పేరెంట్స్ ట్రెడిషనల్ వాల్యూస్ కి మోడర్నిటీకి మారుతున్న పరిస్థితుల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఇండియాలో ఇప్పుడు ఉంది. ఈ కాన్ఫ్లిక్ట్ ని వైలెంట్ గా పరిష్కరించుకొని వైలెంట్ పరిష్కారాల వైపు వెళ్తున్నారు, వాళ్ళకి వేరే మార్గాలు దొరక్క. సో అందుకని పేరెంట్స్ కూడా మార్పు రావాలి, రాకపోతే ఇంకా పెరుగుతాయి. క్రైమ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. థ్యాంక్ యూ.